ఫంక్షన్లు ఉంటాయి, తర్వాత షాపింగ్ ఉంటుంది, పెళ్లి పనులు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క శ్వాస సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. చాలామంది వచ్చి నన్ను ఏమడుగుతారంటే, సార్ మా అబ్బాయి పెళ్ళి ఉంది, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి ఉంది, పనంతా నేనే చేయాలి, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, ఏ పని చేద్దామన్నా ఆయాసం వస్తుంది, ఈ తుమ్ములు ఒకటి, ఈ దగ్గు ఒకటి, ఈ ఆయాసం ఒకటి, ఆ బయటికి పోతే ఆ పొల్యూషన్ పడదు, ఆ డస్ట్ పడదు, ఆ మాల్స్లో పోతే ఆ ఏసీలు ఉంటాయి, షాప్లో ఏసీలు ఉంటాయి, ఏసీలు పడవు, షాపింగ్ చేయలేకపోతున్నాను సార్ నేను అని చెప్పి చాలామంది పాపం మదన పడతా ఉంటారు. అంటే ఈ ఈ సమస్య అనేది జీవితంలో 360 డిగ్రీస్లో అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ షాపింగ్ పోయేవాళ్ళు కానీ, లేదా చిన్న చిన్న ఫంక్షన్లు అవి ఇవి ఉంటాయి. కొంతమంది లేడీసు వాళ్ళు వీళ్ళు కిట్టీల ఫంక్షన్లను పెట్టుకుంటారు. సో ఈ ఈ ఈ ఫంక్షన్లు ఉన్నప్పుడు చాలామంది ఆబ్సెంట్ కావడానికి మూల కారణం ఎలర్జీ ఆస్మానే. సో వీళ్ళకేంటంటే ఎప్పుడు చూసినా తుమ్ములు రావటం, జలుబు ఉండటం, దగ్గు ఉండటం, వీటి వల్ల కూడా ఇబ్బంది కలిగి ఎక్కడికి పోలేకపోతారు. సో ఈ విధంగా మూసుకొని పోతాయి. ఈ విధంగా ఉండాల్సిన ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకొని పోతాయి. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేయగలుగుతామో ఆధునికమైనటువంటి శాస్త్రీయ వైద్యంతోని వాళ్ళు ఎక్కడికైనా పోగలుగుతారు. ఎంత షాపింగ్ అయినా చేసుకోగలుగుతారు, ఏ ఫంక్షన్కైనా పోతారు. సో ఎలాంటి వాతావరణంలోనైనా వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది, నాకేం కాదు అనేటటువంటి ధైర్యం వస్తుంది. కాబట్టి ఇట్లాంటివి మీరు ఎక్కడికన్నా కొంతమంది ఏంటి యాత్రలకు పోదాం అనుకుంటారు. యాత్రలకు పోదాం అనుకున్నా, దాని తర్వాత ఎక్కడో సైట్ సీయింగ్ పోదాం అనుకున్నా, దాని తర్వాత టూర్లు ఇలాంటివి పోదాం అనుకున్నా, పిల్లలకు హాలిడేస్ కాబట్టి అట్లా పోదాం అనుకున్నా, పిల్లలకు కానీ మీకు కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టూర్ని మధ్యలోనే క్యాన్సిల్ చేసుకొని వచ్చిన వాళ్ళని కూడా చూశాను నేను. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. అలర్జీ ఆస్మాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని తీసుకొని దానికి తగ్గటువంటి మందులు కనుక కరెక్ట్గానే మనం మీ డేట్కి ముందే మనం కరెక్ట్గా మనం కనుక వైద్యం తీసుకోగలిగితే హ్యాపీగా మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. షాపింగ్కి పోగలుగుతాం, ఫంక్షన్లు చేసుకోగలుగుతాం, దాని తర్వాత ఏదైనా ట్రిప్పులు ఉంటే ట్రిప్పులకు వెళ్ళగలుగుతాం, దాని తర్వాత దేవుడి దగ్గరికి పోయేటటువంటి పనులు ఏమైనా ఉంటే ఎక్కడికైనా పోగలుగుతాం. సో మందులు అనేవి వచ్చాయనేది మాత్రం తెలుసుకోండి. చాలామందికి ఏంటంటే ఏదో వాడుతుంటారు, మేము వాడుతున్నాం కానీ అది నాకు పనిచేయవు సార్ అంటారు. మీరు ఏం వాడుతున్నారు, ఏ కీ పెడుతున్నారు, కరెక్ట్ కీ పెడుతున్నారా? కరెక్ట్ కీ పెడితేనే లాక్ ఓపెన్ అవుతుంది, కరెక్ట్ పాస్వర్డ్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎట్లాంటి అత్యాధునిక శాస్త్రీయ వైద్యం వచ్చింది అంటే 100కి 95 మందికి ఆస్మా కానీ అలర్జీ కానీ తగ్గి వాళ్ళు సాధారణమైన జీవితాన్ని గడిపే మందులు ఆల్రెడీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా నేను 10 ఏళ్ల నుంచి వాడుతున్నా, 20 ఏళ్ల నుంచి వాడుతున్నా, ఏం మందు వాడుతున్నా, తప్పుడు మందులు వాడతారు. చాలామంది ఆస్తలిన్ అంటే సాల్బిటమాల్ అనేటటువంటి ఇన్హేలర్ వాడుతూ ఉంటారు, తగ్గలేదంటారు. ఎలా తగ్గుద్ది? అది కట్లిప్పే మందు. అది మనం వైద్యం జరగాల్సింది ఇక్కడ కంట్రోలర్ మెడికేషన్, ప్రివెంటర్ మెడికేషన్ అంటాం, ఇక్కడ జరగట్లేదు. 100కి ఇప్పటికి కూడా 80 నుంచి 90 మంది టెంపరరీ రిలీఫ్ మెడిసిన్సే వాడుతున్నారు. నెబులైజర్లు పెట్టుకుంటారు, ఆసిలిన్ ఒకటి కొట్టుకుంటారు, ఇంకేదేదో మందులు వాడతారు. కానీ అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని మీరు పొందనంత వరకు మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. అలాంటి మందులు ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి. ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులో వచ్చింది. 5 స్టెప్స్లో ఇప్పుడు ఆస్తమాకు వైద్యం అందుబాటులో ఉంది. మొదటి స్టెప్కే 100కి 90 మందికి తగ్గిపోద్ది వైద్యం. అలాంటప్పుడు మిగతా 5-10%లోనే కొన్ని స్టెప్పులు మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకేంటి కొంతమంది కంటే ఈ మందుల మీద అపోహలు, మళ్ళీ ఇది స్టీరాయిడ్లని, ఈ మందులు వాడాలని, ఇది అంతకు తగ్గదని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అపోహలు పెట్టుకొని వస్తారు. మా పక్కింటి వాళ్ళు చెప్పారని ఒకళ్ళు, మా అమ్మ చెప్పింది, మా పై ఇంటి వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఈ విషయంలో ఎవరికి ఏమీ తెలియదు అనేటటువంటి వాస్తవాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించండి. అసలైనటువంటి డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళని సంప్రదించి అసలు సిసలైనటువంటి మందుల్ని కనుక మనం వాడినట్లయితే మనం జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.